న్యాయం కోసం విజ్ఞాపనలు గ్రామ వాలంటీర్లను కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ వాలంటీర్లను కొనసాగించి నెలకు 10,000 వేతనం అమలు చేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు కొమ్మ రాంబాబు కలెక్టర్ దినేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు జిల్లాల్లో చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారని వారిని తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. వాలంటీర్లు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమ్ము సురేష్ బాబు రాజీనామా చేసిన వాలంటీర్లు పాల్గొన్నారు. ఇది కలెక్టర్కు వినతి పత్రం ఇస్తున్న పాడేరు ఐటీడీ వద్దకు వచ్చిన గ్రామ వాలంటీర్లు వాళ్ళ గోస అయితే ఇక చెప్పడానికి అని కావట్లే. వాళ్ళది వినేటోళ్ళు లేడు, వాళ్ళ గోడు వినేటోళ్ళు లేడు. స్వయాన చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో తొలగించాం, మిమ్మల్ని ఉంచటంతో పాటు 5,000ని 10,000 చేస్తాం ఉద్యోగం శాలరీని, అదేవిధంగా నెలకి 50,000 వచ్చే ఉపాయం కూడా నేను చెప్తా అన్నాడు. ఆ ఉపాయం దేవుడెరుగు, వాళ్ళకున్న ఉపాధిని తీసేసే కార్యక్రమం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. దానిపైన వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. పాపం రోజు ఏదో జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. కనీసం చీమ గుట్టినట్టయినా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అంటే 2,66,000 మంది గ్రామ వాలంటీర్ల జీవితాల్లో చీకటి నింపే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలతో ఆడుకుంటున్నారు. ఇదే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఒక మాట అంటే మాట కట్టుబడి ఉండాలని తెలియదా? మీరు అనేక వేదికలపై చెప్పారు, అదేవిధంగా మేనిఫెస్టోలు పెట్టారు. గ్రామ వాలంటీర్లకు 10,000 నెలకి ఇస్తా, నేను వాళ్ళని తొలగించను, ఆ వ్యవస్థ ఉంటుందని. మరి ఆ వ్యవస్థ ఉంటుందా? తొలగిస్తున్నారా? ఉంటే జీతాలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, వాళ్ళ విధుల్లోకి ఎప్పటి తీసుకున్నారు? వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, గోడుగా విలపిస్తున్నారు. వాళ్ళ మాట వినేటోళ్ళు లేడు. స్వయాన మాట ఇచ్చిన వ్యక్తి కూడా దానిపైన స్పందించట్లేదు ముఖ్యమంత్రి స్థాయిలో. మరి అంటే ఏది నమ్మాలి, రాజకీయ నాయకుల్ని ఏది నమ్మొద్దు, దీంట్లో ఏది విశ్వసనీయత అనేది ఇక వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఇప్పుడుంది.